భారతీయ జనతా కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రస్తా రోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకోసం అంటే నిజామాబాద్ జిల్లాలో 3,92,600 ఎకరాలు వరి పంట పండిస్తూ ఉంటారు. నిజామాబాద్ జిల్లాలో 680 కొనుగోలు కేంద్రాలు కావాల్సి ఉండగా కానీ ఈ జిల్లా యంత్రాంగం 534 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క 534 కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 456 కొనుగోలు కేంద్రాలే నడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా సుమారు 60 రోజుల నుంచి వరి కోతలు స్టార్ట్ అయ్యి ఆ యొక్క సెంటర్లలో ఆరబెట్టడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా నందిపేట మండలంలోని తలవేల గ్రామంలో 436 మంది సీరియల్ ప్రకారం చేసుకుంటే గత 50 రోజుల నుంచి వాళ్ళందరూ కూడా మ్యాచర్ వచ్చి కుప్పలు చేసి కుప్పలు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు వరకు 146 మంది మాత్రమే ఆ యొక్క తల్లివేల గ్రామంలో తూకాలు వేయడం జరిగింది. అంటే 50 రోజులు గడుస్తూ ఉన్నా జిల్లా వ్యాప్తంగా 34% కంటే ఎక్కువ కొనుగోలు చేయలేకపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉంది. వాళ్ళు చేస్తా ఉన్నారు, అయ్యా అయిపోతున్నాయని చెప్పి మీరు అంటా ఉన్నారు. ఒక్కసారి ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యులు అడుగుతా ఉన్నా ప్రశాంత్ రెడ్డి గారిని, అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు, మొన్నటి వర్షాలకు పెద్ద ఎత్తున మీ యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జాన్కంపేట నరుకుల గ్రామంలో పూర్తిగా ఆ యొక్క వరదలకు సుమారు 30 ఎకరాలు పూర్తిగా ఆ యొక్క వాగులో కొట్టుకపోవడం జరిగింది. నీ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఆ యొక్క కాంట్రాక్టర్ల కారణంగా ఆ యొక్క రైతులు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క